పావుగంట వాన సిటీ హైరాణ. హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. సికింద్రాబాద్లో ప్యారడైజ్ నుంచి బేగంపేట దారిలోని ఫ్లైఓవర్పై పెద్ద ఎత్తున స్తంభించిన వాహనాలు. ఇక చూసుకోవచ్చు, ఇక రోజు ఇదే వార్తలు ఉంటాయి. చూడుర్రి, మెట్రో కింద ట్రాఫిక్ జామ్. ఇప్పుడు ఎక్కంచెల్లి ఇది సికింద్రాబాద్ నుండి బేగంపేటకు చేరుకోవాలంటే ఎంతలేనా ఒక గంట పడుతుంది. ఈ ట్రాఫిక్కి అంత కొడితే 5-6 కిలోమీటర్లు ఉండదు, గంట పడుతుంది. తొలి వర్షానికి అతలకుతలం. చక్రబంధనంలో మహానగరం. జనజీవనం తీవ్ర అస్తవ్యస్తం. 100 చోట్ల కూలిపోయిన చెట్లు, విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, తెగిన కరెంట్ తీగలు, 2 మృతి. అనేక చోట్ల అలుముకున్న అంధకారం. లోతట్టు ప్రాంతాలు జలమయం. ముందస్తు చర్యల్లో సర్కార్ విఫలం. కాడిపారేసిన హైడ్రా పోలీసులు. హైదరాబాద్ మహానగరంలో మంగళవారం సాయంత్రం పావుగంట పాటు కురిసిన తొలివాన రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ సర్కార్ వైఫల్యాన్ని కళ్ళకు కట్టింది. రోడ్లు, ఫ్లైఓవర్లపై మోకాలు లోతులో పారిన వరదలో ఎక్కడికక్కడ స్తంభించిపోయిన చక్రబంధనంలో చిక్కుకొని నగర జీవులు పడ్డ నరకయాతన కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన్ని బయటపెట్టింది. హైదరాబాద్ను విపత్తుల నుంచి కాపాడేందుకు ఏర్పడిన హైడ్రా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వానకాలం వరద ముప్పు నివారణకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో చాలా చోట్ల కూడళ్లు, చెరువులను తలపించి చివరికి మోటార్లు తెచ్చి నీటిని ఎత్తిపోయవలసి వచ్చింది. ఏ దారిపై చూసినా వాహనాలను క్రమబద్ధీకరించలేక చేతులెత్తేసిన పోలీసుల తీరుతో గంటల తరబడి తలెత్తిన ట్రాఫిక్ సమస్య కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లల ఏడుపు, వృద్ధుల అవస్థలు చూడలేక వారి బంధువులు సహనం నశించి కోపంతో ప్రభుత్వ వైఫల్యంపై దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్షీట్ తీసుకొని 2.5 ఏళ్ళు గడుస్తాను. ఏమన్నాడు? హైదరాబాద్లో వానత్తే చెరువులను తలపించినాయండి, సముద్రాలను తలపించినాయండి, పడవలేసుకొని పోవాలా అండి? ఎవడో చేసిన పాపానికి ఇంకెవరో బాధలు అనుభవించాలా? కాబట్టి హైడ్రా తెచ్చినాం. హైడ్రా ద్వారా చుక్క నీరు కనబడదండి, వర్షం వస్తే ట్రాఫిక్ జామ్ ఉండదు అన్నాడు. మరి ఏమైంది? మళ్ళీ గదే ట్రాఫిక్ జామ్, గదే గంటల తరబడి నరకయాతన. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల 4 బావులు తవ్వించినా అని చెప్పినావు కదా, ఏమైంది? బావులు ఎక్కడ పోయినాయి? అవి కూడా కొట్టుకపోయినాయా వర్షంలో? ఏమన్నాడు ఈయన? హైబ్రిడ్ రోడ్ల కింద కొన్ని బావులు తవ్వించిన నేను, కుండపోత వర్షం కురిచిన కాడ ఆ బావులు మొత్తం ఇనికిపోతాయి ఈ నీళ్ళన్నీ అన్నాడు. ఏడపోయినాయి ఆ బావులు? ఎక్కడ తవ్వించినా ఆ బావులు? మంత్రుల ఇంట్లో చుట్టూ తవ్వించుకున్నావా, నీ ఇంటి చుట్టూ తవ్వించుకున్నావా ఆ బావులు? వర్షం పడంగానే పీల్చే బావులు. నవ్వుకున్నారు అప్పుడు ప్రజలు నవ్వుకున్నారు. బావులు తవ్వియడం ఏంది రోడ్ల కింద, తెలికల మాటలేనా ఇవి అని. మరి ఏమైనా ఇప్పుడు ఆ బావులు ఏమైనాయి? నీ హై టెక్నాలజీ ఏమైపోయింది? ఈ వర్షం ఇట్లనే కొట్టి చంపుతాంది, ఆ వాహనాలు అట్లనే ఆగినాయి. గంటల తరబడి ప్రజలకు ఈ నరకయాతన తప్పలేదు. ఏమైందా? 1 గంటకే ఆగమైపోయిందట. పావు గంట కొడితే గంట సేపు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నారు. నీ 2.5 ఏళ్ల పాలన నువ్వు చేసింది ఏంది? హైడ్రా తీసుకొచ్చి అక్కడ ఇల్లు కూలగొట్టినావు, ఇక్కడ చెరువులు కబ్జా అయినాయి అని చెప్పినావు. నీ ఇష్టానుసారంగా గత్తర చేసి పాడేసినావు. మరి 2.5 ఏళ్లలో నువ్వు సాధించింది ఏంది? సరే, మొదటి ఏడాది విడిచిపెట్టినాం, 2.5 ఏళ్ళు గడిచింది. మరి ఈ ట్రాఫిక్ అస్తవ్యస్తం కాకుండా సక్రమంగా ఏం చేసినావు? ఏం చేయలేకపోయినావు. కానీ గత ముఖ్యమంత్రి గట్లనే ప్రగల్భాలు పలికిండు, నువ్వు గట్లనే ప్రగల్భాలు పలికినావు. కానీ ఈ వర్షపు నీరు నిలవకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా, నగర ప్రజలు సురక్షితంగా ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిపోవడానికి మీరు కొత్తగా తీసుకున్న జాగ్రత్తలు అయితే గుండు 0. మీరు 2.5 సంవత్సరాలలో పీకింది ఏమీ లేదు. ఏది? వర్షం కొడితే నీళ్ళు ఎక్కడికక్కడికి సముద్రాలను తలపించకుండా పీకింది ఏం లేదు. మీరు కూడా ఫెయిల్ అయిపోయింది. గత ప్రభుత్వం అట్లనే ఫెయిల్ అయిపోయింది, మీరు అట్లనే ఫెయిల్ అయిపోయింది. గత ప్రభుత్వం ఇదంతా ఆంధ్ర పాలకుల వైఫల్యం అని చెప్పింది. సరే, ఆంధ్రోళ్ళు ఎక్కడికక్కడ కబ్జాలు చేసిండ్రు ఆంధ్ర నాయకులు, ఆ నీళ్లు అట్లా ఆగడానికి కారణమైనలు అని ఆయన 10 సంవత్సరాలు పొద్దు గడిపోయిండు. ఇక ఆయన పేరు చెప్పి ఇప్పుడు నువ్వు 2.5 సంవత్సరాలు పొద్దు గడిపినావు. కానీ ప్రజలకు మాత్రం కష్టాలు తప్పలేదు, నష్టాలు తప్పలేదు.